ప్రభు వల్లలో మనం పాలు పంపులు కలిగి ఉండక మునుపు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుని మరి దేవుడు మనతో మాట్లాడితే మనం తెలిసి తెలియక చేస్తున్న తప్పులను దేవుడు మనకు బయలుపరిస్తే వాటిని విడిచిపెడతాము అన్న దృఢమైన నిశ్చయితను కలిగి మనం ప్రభు బలలో పాలు పంపులు కలిగి ఉంటాం. మీకు విషయం తెలుసా? నాకు తెలిసినంత వరకు నేను చాలా సంఘాలకు వెళ్ళాను. రక్షణ పొందకముందు, రక్షణ పొందిన తర్వాత కూడా ప్రభు బలలో పాలు పంపులు ప్రతి వారం కొన్ని సంఘాల్లో కలిగి ఉంటారు. మన సంఘంలో ఖచ్చితంగా ఉంటాం. తర్వాత ఈ పరీక్షించుకునే విధానము చాలా సంఘాల్లో లేదు. దైవజనుడు భక్త్ సింగ్ గారు దేవుడు ఆయనకి ఇచ్చిన పరలోక దర్శనము చేత మన సంఘ క్రమాన్ని ఏర్పరిచారు కదా. మనం చూడండి, నిజంగా బైబిల్ ప్రకారము భక్త్ సింగ్ అంకుల్ కొత్తగా పెట్టాడని చెప్పట్లేదు, కానీ ఇది బైబిల్ ప్రకారం ప్రభు బలలో ఏ విధంగా పాలు పంపులు కలిగి ఉండాలి అన్నది బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29, 29, 30, 31, 32 వచనాలు మనమందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధిని కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు అయితే మనలకు మనమే తీర్పు తెచ్చుకునేలా ఆలోచున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 1వ వచనం. గలేషియన్స్ 5th chapter 1st verse మనమందరం కలిసి చదువుకుంటాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మళ్ళీ చదవండి ఒకసారి. ప్రభు సార్థమై ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ అనగానే ఏం చేయాలి? మోకాళ్ళ మీదకి ప్రత్యేకించి యవనస్తులు, పెద్దవాళ్ళు అలాగే కూర్చోవచ్చు, కానీ యవనస్తులు వెంటనే మోకాళ్ళ మీదకి రావాలి ఆటోమేటిక్గా. అటెన్షన్ అంటే ఏం చేస్తారు? మీలో ఎవరు ఎన్సీసీలో లేరా? ఉన్నారా? అటెన్షన్ అనగానే ఏం చేస్తారు? ఇట్లా టక్కని ఇట్లా నిలబడతారు కదా. ప్రేయర్ అనగానే మోకాళ్ళ మీదకి వచ్చేయాలి. ఓకే, రండి. ప్రేమగల దయగల మా తండ్రి, గలతీ 5:1 బట్టి స్తోత్రాలు. దేవా, మీరు మరలా దాస్యత్వం అను కాడి క్రిందకు వెళ్ళకడి అని సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, పాపిని, దౌర్భాగ్యుడను, ఎందుకు పనికిరాని వాడను తండ్రి అని నీ పాద సన్నిధిలో సంఘంలో ఒప్పుకుంటున్నాను. దేవా, నన్ను మరి ఒకసారి క్షమించి తండ్రి, నాతోనూ మా అందరితోనూ మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి, మేము రక్షింపబడిన తర్వాత ఏ విధంగా జీవించాలో నైనా మాకు బయలుపరచండి. మా అందరితో మాట్లాడండి ప్రభువా. మేము ఎక్కడ తప్పిపోతున్నామో మాకు బయలుపరచండి. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి ప్రభువా మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ బలలో ఏ విధంగా పాలు పంపులు కలిగి ఉండాలో సెలవిచ్చి ఉంటున్నారు. యోగ్యమైన రీతిలో మేము పాలు పంపులు కలిగి ఉండటానికి
మమ్మలను సిద్ధపరచమని ముందున్న సమయమంతటిని మీ ప్రేమగల దయగల హస్తములకు అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు మా ప్రాణప్రియుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవండి మరి ఒకసారి. ఇప్పుడు చదివిన లేఖన భాగం చదవండి. ప్రియులరా, ఎవరు రాస్తున్నారు ఇది? అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్నారు. మనలాగా గలతీ అనే పట్టణంలో అక్కడ యేసుప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించిన వారు ఉంటున్నారు. అక్కడ వాళ్ళకి రాస్తున్న పత్రిక ఇది. ఏమని రాస్తున్నాడంటే, మీరు ఏం చేశాడంట దేవుడు మనకు ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. ఏ స్వాతంత్ర్యము? మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఆరాధన వర్తమానంలో పాపము చే ప్రతివాడును పాపమునకు బానిస. దాసుడు అని రాయబడింది, కానీ చెప్పాలి దాని అర్థం ఏంటంటే బానిస, స్లేవ్, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన దేవుడు పాపమునకు బానిసలుగా ఉన్న మనలను, దాసులుగా ఉన్న మనలను విమోచించాడు. మనకు స్వాతంత్ర్యము అనుగ్రహించాడు దేవుడు కదా. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఎట్లున్నారు? వాళ్ళు ఏం చెప్తే, ఐగుప్తీయులు ఏం చెప్తే చేయాలి వాళ్ళు. అది దాస్యత్వం. మన దేశం కూడా ఒకప్పుడు దాస్యత్వం కింద ఉండింది కదా. బ్రిటిష్ వాళ్ళ నుంచి వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. వాళ్ళు కొడితే తెచ్చుకోవాలి, తిడితే తెచ్చుకోవాలి, టక్క కాల్చి చచ్చిపోవాలి, అట్లా ఉండింది. మనం ఇప్పుడు అట్లున్నామా కదా? ఒకప్పుడు నిజంగా పాపమునకు శాపమునకు నిత్య నరకాగ్నికి పాత్రులమైన మనలను దేవుడు విమోచించాడు. ఎలా విమోచించాడు కదా? మత్తయి సువార్త 20:28లో ఒక వచనం ఉంటుంది, చదవండి. ఏ విధంగా విమోచించాడయ్యా దేవుడు? టకటగా మీరు యవనస్తులు బాగా కంఠత వాక్యాలు నేర్చుకోవాలి. మనుష్య కుమారుడు ప్రచారము చేయించుకుంటకు రాలేదు, కానీ ప్రచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన బలమైన దక్షిణ హస్తం చేత రక్షించి కాచి కాపాడిన దేవుడు, విమోచించిన దేవుడు, పాపమునకు దాసులుగా ఉన్న మనలను తన ప్రాణమును విమోచన క్రయధనముగా చెల్లించాడు. మనకు రావలసిన ఆ నరక శిక్షను, మరణమును దేవుడు రుచి చూచాడు కదా. దేవుడు మన కోసం చనిపోయాడు. మనకు రావలసిన శిక్షను ఆయన భరించాడు. తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా, ఒక స్లేవ్ను, ఒక బానిసను విమోచించాలంటే దానికి ఏం చేయాలి? పైకం చెల్లించాలి, విమోచన క్రయధనం చెల్లించాలి, డబ్బు ఇవ్వాలి. పూర్వము బైబిల్ రాసిన దినాల్లో మనుషులను అమ్మేవాళ్ళు. కొన్నవాడికి వాడి మీద, ఆ యొక్క బానిస మీద అన్ని అధికారాలు ఉంటాయి. మళ్ళీ వాడిని తిరిగి ఎవరైనా తీసుకోవాలంటే ఆయన యజమానునికి డబ్బు చెల్లించాలి. విమోచన క్రయధనం అంటారు దీన్ని. ఆ క్రయధనము దేవుడు చెల్లించాడు. మనం బానిసలుగా ఉన్నప్పుడు మనలను స్వతంత్రులుగా చేయటానికి ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు విమోచన క్రయధనంగా. మనలను స్వతంత్రులుగా చేశాడు. క్రీస్తు యేసునందు మనము స్వతంత్రులుగా చేయబడ్డాం. ఆ స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యత్వమును కాడి క్రింద చిక్కుకొనకుడి. కాడి దేనికి సాదృశ్యము? పాప భారమునకు, మనకొచ్చే శిక్షకు, దాస్యత్వమునకు సాదృశ్యం చెప్పాలంటే. ఆ దాస్యత్వం అనే కాడి క్రింద మళ్ళీ చిక్కుకొనకుడి. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు మళ్ళీ పాపం చేయొద్దండి.
మనము పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం ఒకప్పుడు. మళ్ళీ తిరిగి ఆ పాపంలోనికి వెళ్ళొద్దు. పాపము నుండి దేవుడు విమోచించాడు. జన్మ పాపముతో, కర్మ పాపముతో నిత్య నరకాగ్నికి పాత్రులమైన మనలను దేవుడు విమోచించాడు. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మనం ఒకప్పుడు సాతాను సొత్తుగా ఉన్నాం. పాపమునకు అమ్మబడిన వారమై ఉంటున్నాం. సాతానుకు అమ్మబడిన వారమై ఉంటున్నాం. అలాంటి మనలను దేవుడు ఏం చేశాడు? అపొస్తలుల కార్యములు 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. రక్తము, ప్రాణము రెండు ఏంటి? ఇంటర్చేంజబుల్ వర్డ్స్. రక్తము ప్రాణమునకు సాదృశ్యం. అందుకే పాత నిబంధన గ్రంథంలో మాంసం వాళ్ళు తిన్నప్పుడు దాన్ని రక్తముతో కూడినది తినకూడదని రాయబడి ఉంటుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. తన రక్తమంతా కార్చి ధారలుగా చిందించాడు. ఏ రక్తం అది? పరిశుద్ధ రక్తం, నిష్కలంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిరపరాధమైన రక్తం, యవ్వన రక్తం. నిండు యవ్వనంలో 33.5 సంవత్సరముల నిండు యవ్వనంలో తన యవ్వన రక్తాన్ని ధారలుగా చిందించాడు మన కోసం ప్రభు. ఎందుకు? యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది కదా, మొదటి అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? కెంపుల వలె ఎర్రనువైన మీ పాపములను కడిగేసి ఏ విధంగా చేస్తాడంట? తెల్లని హిమముల వలె చేశాడు దేవుడు అని చెప్తాడు. అగును అను. నిజంగా పాపులమైన మనలను దేవుడు తన రక్తము చేత కడిగి శుద్ధీకరించి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. అలాగ తీర్చిదిద్దబడిన మనము మళ్ళీ పాపంలోనికి వెళ్ళొద్దు కదా. మనం ఇందాక పాపభారము మోయన్ వచ్చనేసు జగతిన్ అని పాడుకున్నాం కదా. అందులో ఒక మూడవ వచనం ఉంటుంది కదా. మూడవ చరణం ఏంటది? ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగుమనకే. ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగుమనకే. తిరిగి వెళ్ళకు పాపమునకు, తిరిగి వెళ్ళకు పాపమునకు, నిలువకు పాపములో, నిలువకు పాపములో. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. ఆశ్చర్యమైన పరలోకపు ప్రేమ అంట. ఎంత ఆశ్చర్యమైందయ్యా అంటే, దేవుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభుల వారిని గురించి రాయబడింది అక్కడ కదా. ఏంటి? ఈ లోకంలో ఉన్న సమస్తము, సృష్టి సమస్తం కూడా ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన చేత ఏర్పరచబడింది. యేసు ప్రభుల వారి చేత, యేసు ప్రభుల వారి కొరకు, యేసు ప్రభుల వారి ద్వారా ఈ సృష్టి సమస్తము సృష్టించబడింది. మరి ఆ సృష్టిలో మంటి పురుగులమైన మన కొరకు, ఎందుకు పనికిరాని మన కొరకు, పాపము చేత శాపము చేత పడి చెడిన మన కొరకు ఆ దేవాది దేవుడు తన స్వంత కుమారుణ్ణి అర్పించాడు. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? తన కుమారున్నా? ఏంటి చెప్పరేంటి? ఇప్పుడు మీకోసము ఎవరైనా వాళ్ళ కొడుకుని, మీరున్నారండి, నేనున్నాను, నా కోసము నేను ఏదో తప్పు చేశాను, ఎవరినో ఒకరిని చంపేశాను, చంపేస్తే నాకు అక్కడ ఉరిశిక్ష చేశారు. ఉరిశిక్ష చేస్తే ఏం జరిగిందా అంటే ఆ జైలరు అధికారి, అయ్యో వీడు చచ్చిపోతున్నాడే, వీని స్థానంలో నా కొడుకును ఉరి తీయండి అని ఆయన కొడుకుని తీసుకొచ్చి ఉరి కంబం ఎక్కించి ఊరేసి ఆయనను చంపేసిండు, నన్ను వదిలిపెట్టాడు. ఆ జైలరు నన్ను ఎక్కువగా ప్రేమించినట్ట, ఆయన కొడుకుని ఎక్కువగా ప్రేమించినట్ట కదా. సృష్టికర్త అయిన దేవుడు
ఎవరి నిమిత్తమైతే సమస్తము సృష్టించబడిందో, ఎవరి ద్వారా అయితే సమస్తం సృష్టించబడిందో, ఎవరి కొరకైతే సమస్తం సృష్టించబడిందో ఆయనను మన కోసము ఈ లోకానికి శరీరధారిగా పంపించి ఆయనను మన స్థానంలో కల్వరి సిలువలో చంపేశాడు దేవుడు. పాపముగా చేయబడ్డాడు యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు. అందుకే ఈ ప్రేమ ఏమంటున్నాడంటే ఆశ్చర్యకరమైన ప్రేమ, మనుష్యుడు ఎవడు అర్థం చేసుకోలేని ప్రేమ, పిచ్చి ప్రేమ. ఈ దినాల్లో కొందరు యువకులు, యంగ్ బ్రదర్స్ సిస్టర్స్, మనం అక్కడక్కడ పేపర్లో చదువుతుంటాం, ఆ పిల్లోడు అంటే ఆయన ప్రేమించుకున్నారంట, అబ్బా ఆ పెళ్ళి అవ్వలేదు, ఈయన చచ్చిపోయిండు, వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అంటుంటారు. అబ్బా ఏం ప్రేమ అండి ఇది, పిచ్చి ప్రేమ, ఏదవా ఈడు ఎందుకు, ఎవడు చావమన్నాడండి, జీవితం ఎంత విలువైంది అని తిడుతుంటారు పెద్దోళ్ళు కదా, పిచ్చి ప్రేమ అంటారు. ఏడ పిచ్చినా లేడని. దేవుడు చూడండి అర్థం కాని ప్రేమ, మనుష్యుడెవడు స్వతహాగా అర్థం చేసుకోలేని ప్రేమ. అందుకే ఈ ప్రేమను బట్టి నీవు రక్షించబడ్డావు, విమోచింపబడ్డావు. నీవు తిరిగి పాపమునకు వెళ్ళకు, నీవు పాపములో నిలిచి ఉండకు అని దేవుడు సెలవిస్తున్నాడు. తిరిగి వెళ్ళకు పాపమునకు, తిరిగి వెళ్ళకు పాపమునకు, నిలువకు పాపములో, నిలువకు పాపములో, హృదయమర్పించు. చాలు చాలు బ్రదర్, ఇదే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. నీవు రక్షింపబడిన తర్వాత ఏ విధంగా జీవించాలంట, ఏ విధంగా జీవించాలి అయ్యా అంటే ఏం చేయాలంట, ఇక్కడ ఎక్కడ నిల్చున్నామంట ఏమంటున్నాడు చూడు పౌలు, ఇదే వచనమే. మీరు అక్కడ ఒక పేపర్ పెట్టుకోండి గుర్తు, ఓకే, లేదా పేపర్ ఫోల్డ్ చేయండి. ఏమంటున్నాడు, మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యత్వం అని. స్థిరంగా ఎక్కడ నిలవాలంట, మనం ఎక్కడున్నాం ఇప్పుడు, ఐగుప్తులో నుంచి వాళ్ళు బయటికి తీసుకురాబడ్డారు, కనాను దేశంలోనికి, వాగ్దాన భూమిలోనికి వారు నడిపించబడ్డారు. ఇవి ఎవరున్నారు, ఈ గలతీ ఎక్కడుంది, ఇజ్రాయెల్ దేశం, గలతీ సంఘం. ఆల్గండి మీరు దేవుని యందు నిలిచి ఉన్నారు, మళ్ళీ మీరు ఆ దాస్యత్వం అనే కాడి కిందకు వెళ్ళకూడదు, ప్రభు యందు నిలిచి ఉండాలి, పాపం యందు కాదు. మరి అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు చూడండి, ఏమంటున్నాడు, ఎట్లా జీవించాలంట. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి బ్రదర్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను. ఏంటంట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. యేసు ప్రభుల వారు మన స్థలంలో కల్వరి సిలువ మీద సిలువ వేయబడ్డాడు. మనం ఏంటి, మనకు రక్షణ ఎట్లా వచ్చింది చెప్పండి, విశ్వాసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమని రాయబడింది, మీరు విశ్వాసంతో ద్వారా కృపచేత. ఏంటి ఆ విశ్వాసము, వాట్ ఈస్ దిస్ ఫెయిత్? దేవుడు నేను పాపిని, పాపమునకు రావాల్సిన శిక్ష ఏంటి, నరకము, నాకు రావాల్సిన శిక్షను దేవుడు కల్వరి సిలువలో ఆయన మీద వేసుకున్నాడు, ఆయన నా స్థానంలో చనిపోయి తిరిగి లేచాడు అని మనం ఒప్పుకోవటం, నమ్మి విశ్వసించటం, దీన్నే విశ్వాసం. మరి మన స్థానంలో దేవుడు చనిపోయాడు కదా, అదే పౌలు చెప్తున్నాడు. ఏంటంటున్నాడు, కల్వరి సిలువలో చనిపోయింది యేసు ప్రభువు వారు ఒక్కరే కాదు, ఆయనతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను. కాబట్టి ఏంటి, కాబట్టి ఇక జీవించబడని నేను కాదు, ఈ శరీరము కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, నేను ఆయన కొరకే జీవిస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి చనిపోయిన వాళ్ళే మళ్ళీ ఏదైనా లేచి పని చేయమంటే చేస్తారా? చనిపోయిన వాళ్ళకు బిర్యానీ పెడితే తింటారా? ప్యారడైజ్ బిర్యానీ అన్ని తీసుకొచ్చి పక్కన పెట్టి, ఇదిగో మంచి స్మెల్ వస్తుంది, నువ్వు లేచి తిను అంటే తింటారా? అందుకే మనం కూడా
మళ్ళీ శరీరానుసారమైన జీవన విధానాన్ని కలిగి ఉండకూడదంట. మళ్ళీ పాపం వైపు మనము మొగ్గు చూడకూడదు, పాపం చేయవారిగా ఉండకూడదు. ఏంటి పాపం అంటే? ఏంటి పాపం అంటే? ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏ ఆజ్ఞాతిక్రమము? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా. ఏంటంట? ఇక జీవించువాడను, మనం ఎంత చక్కగా పడతాం కదా, ఇక జీవించువాడను నేను కాను, ఇక జీవించువాడను నేను కాను, ఇక జీవించుట నా ప్రభు కోరకే, ఇక జీవించుట నా ప్రభు కోరకే, సకలంబు ప్రభునక బిందు, సకలంబు ప్రభునక బిందు, కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు, కృపగల దేవుని కొనియాడేదము, కృప చాలు నికనే ప్రభు యేసు. మనం ఎంత చక్కగా పాడతాం, కానీ పాడే పాటలను అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. దేనికి? ఆచరించటానికి. పౌలు ఆ విధంగా చేయబడిన వ్యక్తే పౌలు. పౌలు ఆ విధంగా జీవించాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 ఒక మాట అంటాడు. ఏమంటాడు ఆయన? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే యెహోషువ ఒక మాట అంటాడు. ఏమంటాడు ఆయన? చివరికి ఇజ్రాయెల్ ప్రజలకు వారి యొక్క గోత్రముల చొప్పున రాజ్యాన్ని, కనాను దేశాన్ని పంచిపెట్టేసి, ఇక మీ ఇష్టం, మీ ఇష్టం అండి, మీరు ఎట్లా జీవిస్తారో మీ ఇష్టం, మీరు నదికి అద్దరిన ఉండిన మీరు మీ పితరులు పూజించిన ఐగుప్తు దేవతలను పూజిస్తారో, మిమ్మల్ని విమోచించిన దేవుణ్ణి పూజిస్తారో మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. సచ్ ఏ గ్రేట్ డిసిషన్. పౌలు నూతన నిబంధన గ్రంథంలో ఆ విధంగా చెప్పగలిగిన వ్యక్తి పౌలు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు పాపంలో నిలిచి ఉండకండి, పాపము చేయకండి, మీరు మళ్ళీ శరీరానుసారంగా మీరు ప్రవర్తించొద్దు. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉంటున్నాడు. మీ స్వాతంత్ర్యమును శరీరాన్ని పోషించడానికి, శరీరాన్ని తృప్తిపరచడానికి మీరు వాడుకోవద్దు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ యాక్చువల్గా గలతీ సంఘం గురించి చెప్పుకుంటే చాలా ఉంది, కానీ 5వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. 16వ వచనం దయచేసి చదవండి. 5:16. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, శరీరేచ్ఛలను మీరు నెరవేర్చకండి. శరీరానుసారంగా, శరీరం చెప్పినట్టుగా వినొద్దు, శరీరాన్ని పోషించొద్దు, ఆత్మానుసారంగా నడుచుకోండి. దేవుడు ఎందరైతే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, ఎందరైతే ఆత్మానుసారంగా నడుచుకుంటారో వాళ్ళు ఏమని పిలువబడతారో? దేవుని కుమారులుగా పిలువబడతారు. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? దేవుడు విమోచించిన తర్వాత ఆ ఎర్ర సముద్రం దాటి రాగానే ఏమన్నారు? అయ్యో మాకు ఆకలేస్తుంది, అయ్యో మాకు ఆకలేస్తుంది, అయ్యో దాహం వేస్తుంది. మోషేని ఎంతగా హింసించారంటే, మనమేం తక్కువలం కాదు, మన సేవకులను బాగా హింసిస్తాం. తక్కువలమా? హింసిస్తున్నారు లేదా? మీరు హింసించట్లేదా? ఏం నాకు అన్నని అడగాలి, మరి ఆయన చెప్తారు మీ సాక్ష్యం. మనోళ్ళు తక్కువలేం కాదు, బాగానే హింసిస్తారు. మోషేని ఎంతగా హింసించారు కదా. నిర్గమకాండంలో చూసుకుంటే ఎన్నిసార్లు అడిగినా వారికి దేవుడు ఏం చేశాడు? స్వయంగా దేవదూతలు తినే మన్నాను కురిపించేసిండు, పని లేకుండా పాట లేకుండా. అసలు మనకు కురిపిస్తే బాగుండు. ఇప్పుడు ఏమి జాబ్కి పని లేకుండా హ్యాపీగా కూర్చొనేసి ఇక్కడ మందిరానికి వచ్చి చక్కగా పాటలు పాడేసి బయటికి పోవడం,
మన్నా తెచ్చుకొని తినడం, నీళ్ళు తాగేసి మళ్ళీ పాటలు పాడి తిని పడుకోవడం, హ్యాపీగా ఉంటుండే కదా. అట్లా చేసిండు దేవుడు వాళ్ళకి. కానీ ఎన్ని పగటిలో వాళ్ళకి ఎండ తగలకుండా మేఘస్తంభంగా, రాత్రిలో చీకటిలో వాళ్ళు కింద పడిపోకుండా, ప్రమాదం జరగకుండా అగ్నిస్తంభంగా నడిపించి దేవదూతలు తినే ఆహారం ఇస్తే వీళ్ళు ఏం చేశారు? అంతటితో వాళ్ళు సాటిస్ఫై కాలే. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి. ఏం చేశారు చూడండి. వీళ్ళు శరీరాన్ని తృప్తిపరచాలనుకున్నారు. సంఖ్యాకాండము 4:4 చదవండి సిస్టర్. అదే, వారి మధ్యన ఉన్న మిశ్రత జనము మాంసాపేక్ష అధికంగా ఉండి బచ్చుచున్నవి. అక్కడ చివరి ఇంకా కింద వచనంలో చూసుకున్నట్లయితే ఓని ఏడ్చేసిండ్రంట. ఎవరింటి దగ్గర వాళ్ళు ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు సిస్టర్? అక్కడ చదవండి. ఏడువగా ఆ ఏడుపు మోసేకి వినపడిందంట. ఎందుకు ఏడుస్తున్నారంటే, మాకు మటన్ కావాలి, మేము మటన్ తినాలి, చికెన్ తినాలి. ఐగుప్తులో ఉచితంగా తిన్నారా వీళ్ళు? 4 కొట్టాలి యాక్చువల్గా కదా, ఉచితంగా తిన్నారా? ఐగుప్తులో ఎంత కఠినమైన సేవ చేస్తున్నారు, మమ్మల్ని చంపుతున్నారు, దేవా నడిచిండ్రు. పరలోకానికి వినపడింది దేవుడి దగ్గరికి వాళ్ళ ఏడుపు. అంత ఏడ్పేసి ఆ కష్టంలో ఏదో కొంచెం తిన్నారు. దాన్ని దేవదూతలు పెట్టి ఆహారం పెట్టి తినిపిస్తుంటే, లేదు మేము అక్కడ తిన్నాము, అక్కడనే బాగుండే, మేము అక్కడికే పోతామంటున్నారు. వీళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళు ఏం కాదు, ఇజ్రాయెల్ ప్రజలు కదా. మనం వాళ్ళని పోలున్నాం అనుకున్నామో, లేక వాళ్ళు మనల్ని పోలున్నారో వాళ్ళే అనుకోండి కదా. ఏమంటున్నారు? మాకి మటన్ కావాలి. ఈ నాలుక చప్పుడి పడిపోయిందండి, ఇదంతా తేనె కలిపినట్టు అది కలిపినట్టుంది, ఇది టేస్ట్ బాగోలేదు, మేము దీన్ని తినలేం, మాకు మటన్ కావాలి, ఈ శరీరాన్ని నేను తృప్తిపరచాలి అని చెప్పేసి అడగడం కూడా కాదు, ఏడుస్తున్నారంట. చదవండి సిస్టర్, అది అక్కడ ఏడ్చినట్టుంది చూడండి. ఎవరి గుడారముల వద్ద వారు ఏడ్చిండ్రంట. మనం కూడా ఈ మధ్యన బాగా సనుగుతుంటాం కదా, ప్రేమ విందనంగానే ఎల్డర్స్ బ్రదర్స్ అందరూ ఒక చోట కూర్చుంటారు. చెప్పండి బ్రదర్, మీరు ఈ చికెన్ పెడదామా, లేక కొందరు సిస్టర్స్ అడుగుతున్నారు మటన్ పెడదామా. మటన్ అయితే కాస్ట్లీ, కానీ మటన్ టేస్ట్ డిఫరెంట్ బ్రదర్. దాని టేస్ట్ మనకి రాదు, చికెన్కి రాదు. ఈసారి పెడదాంలే, మందిరంలో డబ్బులు ఉన్నాయి బ్రదర్, సేవకుని కూడా అడుగుదాం అన్నా, ఈసారి మటన్ పెడదామని మేము అందరం డిసైడ్ అయిపోయినాం. ఆయన ఆ ఒపీనియన్ ఏం లేదు, ఆయన స్టాంప్ వేయాలి అంతే, వేసేసి పెట్టేస్తారు. యాక్చువల్గా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఏమని సెలవిస్తుంది చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం, 6, 7, 8 వచనాలు చదవండి. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 2 తిమోతి చూడండి ఒకసారి. 1 తిమోతి చూడండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. చదవండి ఇంకా 8. ఈ లోకంలోనికి ఏమీ తేయలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమైండి వాటితో తృప్తి పొందియుందుము. అన్నవస్త్రములు కలిగితే మనము సాటిస్ఫైడ్ ఉండాలంట. చికెన్ మటన్ కాదు, మనకు పెద్ద బంగళా ఉండాల్సిన అవసరం లేదు. అది రెంటెడ్ హౌస్ అయినా అవ్వచ్చు, లేదా మన సొంత ఇల్లు అయినా అవ్వచ్చు, అది పూరి గుడిసె అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏంటంటే ఈ లోకంలోకి మనము ఏమని చెప్తున్నాడు పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి ఎఫ్ఎస్సి సంఘంలో అక్కడ పాస్టర్గా ఉన్నప్పుడు, తిమోతి మై డియర్ సన్, యూ టెల్ దిస్ ఎఫెసియన్ చర్చ్, ఎఫెస్లో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులకు చెప్పు.
ఏమని చెప్పమంటున్నాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి. దేవుడు ఏదైతే అనుగ్రహించాడో వాటితో తృప్తి పొంది ప్రభువు యొక్క చిత్తమును ఈ లోకంలో మనము దేహరీతిగా జరిగించుతూ ఉండే దైవభక్తి గొప్ప లాభసాధకమైనది అని చెప్తున్నాడు. మనము శరీరాన్ని తృప్తిపరచడానికి కనిపించిన ప్రతిదాని కొరకు ప్రాకులాడుచు శాంతి సమాధానం లేకుండా జీవించకూడదు. అది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకు గొప్ప లాభసాధకమైనదని ఎందుకు అంటున్నాడు? వై ఈజ్ టెలింగ్ లైక్ దట్? మనకు తృప్తి కలిగి ఉంటే ఏమవుతుంది? కోరికలు ఉండవు. కోరికలు ఉంటాయా? సంతృప్తి కలిగిన వ్యక్తికి మంచిగా ఏమంటారు, మన ప్యారడైజ్ బిర్యానీ ఫుల్లు జంబో ప్యాక్ తెప్పించేసినారు, బ్రదర్కి పెట్టేసినాం, మీరే నాకు పెట్టారనుకోండి, మీరేం తెప్పించొద్దు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఈట్ సో మచ్. మంచిగా తిన్నారు, ఇంకొంచెం వేసాడు, ఇంకా తిన్నాడు, ఇంకొంచెం వేసాడు, ఇంకా తిన్నాడు, ఇంకా పొట్ట నిండిపోయింది, ఇంకా కొంచెం తిను బ్రదర్ అంటే ఆయన తింటాడా? తృప్తిగా తిన్న తర్వాత ఇంకా ఎవరైనా తినగలరా? అదే మనము క్రీస్తునందు తృప్తి పొందిన ఎడల మనకు శరీరానుసారమైన కోరికలు ఉండవు. మనం క్రీస్తునందు సంతృప్తి పొందకపోతే ఏమవుతుంది? పాకులాడుతుంటుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, అది తినాలి, ఇది తినాలి, అది కొనుక్కోవాలి, నేను మందిరంలో వీళ్ళ మీద అధికారం చెలాయించాలి. తిండి మీద ఒక్కటే కాదు, మనిషి కోరికలు చాలా ఉన్నాయి. ఇది మాంసం దేనికి సాదృశ్యము? శరీరానుసారముగా జీవించడానికి, శరీరాన్ని తృప్తిపరచడానికి సాదృశ్యం. మనం ఏమంటాం? క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను, క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ప్రభు నిజంగా రుచి చూచి ఎరిగి ఉంటే మనం ఈ లోకంలో ఏమై ఉన్నామో తర్వాత ఏమై ఉంటాం, ఇది గనక మనకు తెలిసి ఉంటే, నిజంగా సంపూర్ణ రక్షణానుభవం అంటే ఇదే. ఇది తెలిసి ఉంటే మనము ఈ లోకంలో ఏ విధంగా ఉంటామో ఏంటి ఇందాక మనం చదువుకున్న వాక్యంలో తిమోతి సంతుష్టి సహితమైన జీవితం కలిగి ఉంటాం, దైవభక్తిని చేస్తాం. అప్పుడు మనము పనికి మాల పనులు చేయం. ఏం చేస్తాం? అప్పుడు దైవభక్తి చేస్తాం. ప్రభు యందు తృప్తి పొందిన జీవితం ఉంటుంది. శరీరానుసారమైన జీవన విధానము మనకుండదు. ఎందుకు? అది ఎందుకు మనకు లాభం ఎందుకు వస్తుంది? మన ఇష్టానుసారంగా మనము రక్షణ పొందిన తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తే మనకు రావాల్సిన మెండైన పరలోకపు ఆశీర్వాదములన్నీ కూడా స్లోగా కట్ అయిపోతుంటాయి. ఏంటి? మనం ఒక తప్పు చేసినప్పుడు పటక్, కొంచెం కట్, ఇంకొంచెం తప్పు చేసిన మళ్ళీ కట్ 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 పెనాల్టీ పడుతూనే ఉంటుంది. అందుకే భక్తుడైన యోహాను ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయంలో 7వ వచనంలో 12వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. చదవండి, టకటక టకటక చదవాలి మీరు. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గాయకుని వాడు ధన్యుడు. ఏం చేయాలంట మనము? నేను త్వరగా వచ్చుతున్నాను, ఈ ప్రవచన వాక్యంలోని గాయకుని వాడు ధన్యుడు. ఇంకేంటంట? ఫర్దర్గా చదవండి బ్రదర్.
12వ వచనం 7 చదివారు కదా. వాని క్రియల చొప్పున నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. మనమేమనుకుంటాం? తీర్పు లేదనుకుంటాం కదా. విశ్వాసులకు ఒక తీర్పు ఉంది. రెండు విధానాలమైన తీర్పులు ఉన్నాయి కదా. మొదటిది ఏంటి? ధవల సింహాసనము తీర్పు. అది ఎవరికి? అన్యజనులకు. ప్రకటనల గ్రంథంలో ఉండే ధవల సింహాసనం తీర్పు అన్యజనులకు. క్రీస్తు న్యాయపీఠం యొక్క తీర్పు విశ్వాసులకు భీమా సింహాసనం తీర్పు. విశ్వాసులకు కూడా తీర్పు ఉంది. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వేయలేదు. పాపంలో నిలిచి ఉంటాను, నేను మళ్ళీ అలాగే చేస్తాను. ఎందుకు? యేసుప్రభుల వారు నాకు చెప్పారు కదా, ఆయన రక్తం నా కొరకు చిందించారు కదా అని చెప్పేసి యేసుప్రభుల వారి ప్రశస్తమైన రక్తమును బోర్ వాటర్ లాగా, మున్సిపల్ ట్యాప్ వాటర్ లాగా వాడుకుంటానంటే కుదరదు. యు ఆర్ పర్చేజ్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ద లార్డ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి. 6వ అధ్యాయము 19-20 వచనాలు ఏంటి? ఏమంటే అక్కడ ఏమని రాయబడింది? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. దేవుడు మిమ్మల్ని స్వరక్తం ఇచ్చి కొన్నాడు. యు కెనాట్ లివ్ ఆన్ యువర్ ఓన్, యువర్ విల్ అండ్ విష్. యు కెనాట్ సాటిస్ఫై యువర్ ఫ్లెష్. యు హావ్ టు సాటిస్ఫై ద లార్డ్. ఈ లోకంలో ఏ విధంగా ఉండాలంట? ఆయనకు ఇష్టలుగా ఉండాలి కదా. 10వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాయబడి చూడండి. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయం 5వ వచనం, 5-6 వచనాలు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఏమన్నాయి? దృష్టాంతముగా ఉన్నవే. ఏం చేశారంట వాళ్ళు? ఐగుప్తు నుంచి విమోచింపబడిన వారు సుమారు రమారమి ఎంతమంది? 24-25 లక్షల మంది అంట. 6 లక్షల మంది పురుషులే ఉంటే వాళ్ళ పిల్లలు అందరు కలిసేసి 20 లక్షల మందికి పైన. అంతమందిలో ఎవరయ్యా వాగ్దానం చేసిన ఆ భూమిలోనికి ఎంతమంది ప్రవేశించారు? ఎందుకంట? వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేదంట. ఎందుకు ఇష్టలుగా ఉండలేదు? వారు చెడ్డవాటిని ఆశించారు, పాపం చేశారు, దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించారు, చేయొద్దనేది చేశారు. ఏం చేశారు వాళ్ళు? మోషే వెళ్ళి ఆ కొండ మీద దేవునికి ప్రార్థన చేస్తుంటే కిందనేమో వీళ్ళు ఒక దూడని చేసేశారు. ఓ నువ్వే మా దేవుడు, మాకు ఉండాలి, ఎదురుగానే ఉండాలి దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు, తిని త్రాగుటకు లేచారు. కాబట్టి దేవునికి వారు ఇష్టలుగా ఉండకపోయారు కనుక వారు నశించిపోయారంట. అంటే చెడ్డ వాటిని ఆశించారు, వాళ్ళు అవసరం లేని వాటిని ఆశించారు. నిజంగా ఈ యొక్క మనము నిర్గమకాండంలో చదివితే వాళ్ళు నీళ్ళ కోసం ఏడ్చారు, ఆహారం కోసం ఏడ్చారు, ఎండకు తట్టుకోలేక ఏడ్చారు. దేవుడు వాళ్ళని కోపం వచ్చినా కూడా ఏమనలే దేవుడు. కానీ మాకు ఇది సరిపోవట్లేదు, మళ్ళీ మాకు మాంసం కూడా, అంటే నీకు తగినంత దేవుడు ఇచ్చినా కూడా లేదు ఇంకా కావాలి అని ఏడిస్తే, సంతృప్తి లేకుండా జీవిస్తే ఏమవుతుంది? దేవుడు కోపం వస్తుంది. ఇక్కడ ఇదే అధ్యాయంలో 11వ వచనం చదవండి బ్రదర్. ఇందాక చదివిన చోట ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి కలిగి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. ఎవరి కోసమయ్యా ఇవి? ఎవరి కోసం రాశాడు దేవుడు? మన కోసం రాయబడ్డాయి. మనం ఆ విధంగా వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అని కదా. మనం ప్రతిదానికి కదా. మొదటి కొరింథీయులు 5:10లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటి చూడండి, దేవుడు ఏమని సెలవిస్తున్నాడు 5:10లో? అయితే చూడండి ప్రియులారా, మనం ఆ విధంగా జీవించకూడదంట.
లోకానుసారమైన శరీరానుసారమైన జీవితం కాకుండా ఆత్మానుసారమైన జీవితం, దేవుని వాక్యానుసారంగా జీవితం. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క రోమా సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దేవుని చేసి చెప్తున్నాడు. చూడండి, చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలంట. దేనిని? శరీరమును. కానీ మనం ఏం చేస్తాం? శరీరానికి మన ఆత్మను అప్పగిస్తాం. నువ్వు ఎంత తింటావో తిను, ఎంత బిర్యానీ తింటావో తిను, నువ్వు ఏం కట్టుకుంటావో కట్టుకో. ఆయన ఉన్నాడు, మా ఆయన నీకు ఎంత మంచి శారీ కావాలంటే అంత కొనిపెడతాడు. 10,000 కానీ 20,000 కానీ ఆడు చస్తాడు, తీసుకొస్తాడు, నువ్వు కట్టుకో, బాగా అద్దంలో చూసుకో. ఆహా, నేను ఎంత అందంగా కనిపిస్తున్నాను ఈ చీరలో, ఎంత బాగుంది. ఆయనేమో ప్యాకెట్ తీసి 1000 రూపాయలే ఉన్నాయి, అది తీసుకోవచ్చు కదా. నో నో నో, ఈ చందనా బ్రదర్స్కి వచ్చినప్పుడు మంచిదే కొనాలి. మన స్టేటస్ అండి. నేను సంఘానికి మంచి శారీ కట్టుకొని వెళ్తే అందరూ చూడాలి, చూసి సిస్టర్స్ అందరూ సిస్టర్ ఈ శారీ మీకు చాలా బాగుంది సిస్టర్, ఎక్కడ కొన్నారు మీకు తెలుసా? చందనా బ్రదర్స్లో కొన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది, అదేంటది? వాళ్ళు టెంపుల్ లాగా పెట్టారు కదా, ఏంటండి మీరు అంత, మీ నాలెడ్జ్ చాలా తక్కువ. సిస్టర్స్ కూడా చెప్తలేరు. ఇక్కడ మన ఈసీఎల్ సర్కిల్లో అక్కడ పెట్టారు కదా టెంపుల్ లాగా, అవి ఏంటది? మంగళగౌరిలో కొన్నాము, అది కొన్నాము. మీకు తెలుసా ఎంత? 10,000. బ్రదర్స్, సేవకుడు నేను చెప్పినట్టు వినాలి. నేనే ఈ మందిరంలో ఎల్డర్. దానికి తేడా ఏంటి? 2 కూడా శరీరానుసారమైనవే. నేనే పాటలు పాడాలి, నేనే బల్లబంచాలి, నేను చెప్పినట్టే చేయాలి, VBS నేను చెప్పినప్పుడే పెట్టాలి. నేను ఇది. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. ఏంటంట? ఏమని చెప్తున్నాడు ఆయన? నీవు ఈ లోకానుసారంగా శరీరానుసారంగా చదవండి బ్రదర్, ఇందాక చదివింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయినా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. దేవుని వాత్సల్యమును బట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎందుకయ్యా యుక్తమైనది? ఎందుకు మంచిది అంటే, నీవు ఆ విధంగా జీవిస్తే తిరిగి పాపమునకు వెళ్ళవు. దేవుని తీర్పు సింహాసనం ముందు, న్యాయపీఠం ముందు నీవు నిలబడవు కదా. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. నీవు నశించుట కోరడు ప్రభువు, నీవు నశించుట కోరడు ప్రభువు. ఓపికతో ఆయనే వేచియున్నాడు, ఓపికతో ఆయనే వేచియున్నాడు. పశ్చాత్తాప పడుమిప్పుడైనా, పశ్చాత్తాప పడుమిప్పుడైనా. నిశ్చయమెరుగు నరకము తప్పదు, నిశ్చయమెరుగు నరకము తప్పదు. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించి చూడు కూర్చున్నదెవరో. దేవుడు న్యాయం తీర్చేవాడు. మనం శరీరానుసారమైన క్రియలన్నిటికి కూడా ఒక దినమున తీర్పు తీర్చబడుతుంది.
మనము భయముతోనూ భక్తితోనూ మనము ఈ లోకంలో జీవించాలి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము లో ఆయన ఒక మాట అంటాడు కదా, పౌలు ఏమంటాడు, మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. మీరు భయముతో జీవించాలి, ఇష్టానుసారంగా కాదు అని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. ఎందుకయ్యా అంటే మీరు ఆ విధంగా జీవిస్తే ఈ లోకంలో దేవునికి ఇష్టలై ఉంటారు, దేవుని పోలి నడుచుకున్న వారు అయి ఉంటారు, మీకు బహుమానం వస్తుంది. లేదు మీరు తిరిగి పాపమునకు వెళ్తాము అని ఇజ్రాయిల్ లాగా అంటే ఏమవుతుందంట, ఇజ్రాయిల్ దేశము, ఇజ్రాయిల్ ప్రజలు దేవుణ్ణి తృణీకరించి, ఆయన ఆజ్ఞలను తృణీకరించి ఎన్ని కష్టాలు పడ్డారు తెలుసా? అసలు ఇజ్రాయిల్ దేశం వాళ్ళు ఎన్నిసార్లు బానిసలుగా కొనుక్కోబడ్డారు. చివరికి అమెరికా సహాయంతో ఇక 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఆ విధంగా మనము జీవించాలని, ఏ విధంగా జీవించాలంట మనము చూడండి, ఇది ఇక్కడ 4వ అధ్యాయము 4:16 చూడండి, గలతీ 4:19 ఒక మాట అంటున్నాడు చూడండి, 4:19 చదవండి. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ఏంటంట, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలంట. రక్షింపబడిన విశ్వాసం చూస్తే ఎవరు కనిపించాలంట? ఎవరు కనిపించాలి? యేసు ప్రభువు కనిపించాలి. నన్ను చూసారా? చూసినారు కదా, చూస్తున్నారు కదా. మా ఫాదర్ లాగే నేను ఉంటాను. నన్ను ఒక ఆయన ఏమన్నాడంటే, పెళ్లి ఫోటోల్లో ఆయన పెళ్ళికి రాలే, మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ, ఆయన చూసి అరే ఇतना ఆయన बिहार, अरे ऐसा भी रहता है क्या लोग ऐसा, अरे तुम बिल्कुल तेरी बाप जैसा है ना, అంటే అరే తుమ్కు देखने से तेरी बाप याद आता है ऐसा दिख रहा है ना అంటే ఆయనకంట నన్ను చూస్తే మా డాడీ లాగే గుర్తు వస్తుందంట. మనల్ని చూస్తే మన పరలోకపు తండ్రి చూసినట్టుగా ఉండాలి. మన నేచర్, క్యారెక్టర్ ఆ విధంగా ఉండాలంట. ఎట్లా ఉండాలి అట్లా? అందుకే ఏమంటాడంటే, మనకు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల్లో ఒక మాట అంటాడు. ఏమంటే, మీరు మీ సొంత పనులనే కాకుండా ఇతరుల వాళ్ళ పనులను కూడా చూడాలి, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. అంతేకాదు, ఇంకా చదవండి బ్రదర్, అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఏంటంట, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఏంటంట అది? యేసు ప్రభుల వారు ఏం చేశారు? ప్రేమ కలిగిన మనస్సు, తగ్గింపు కలిగిన మనస్సు కదా, ఇతరు కొరకు త్యాగం చేసే మనస్సు, చెడు మాటలు మాట్లాడొద్దు, మంచి మాట్లాడాలి. క్రీస్తు కలిగిన మనస్సు, తాను తగ్గించుకునే మనస్సు. మనం ఏం చేస్తాం? మందిరంలోనికి రాగానే ఏదో ఓవర్ యాక్షన్ చేసేస్తాం, కానీ కొంచెం ఎవరైనా ఇట్లా గిచ్చారనుకోండి, ఏమొస్తుంది? తోడేలు బయటకు వస్తుంది, ఇంకా భక్షిస్తా నిన్ను అంటది. అంతవరకు మేకతోలు కప్పుకొని ఉంటుంది కదా. అట్ట కుదరదు అంటున్నాడు దేవుడు. క్రీస్తు ఏ విధంగా జీవించాడో, క్రీస్తు స్వరూపము మీలో మళ్ళా కరుగు వరకు నాకు ప్రసవ వేదన అంటే సిస్టర్స్ని అడగాలి, ఇంకా మనకు తెలియదు అది కదా. ఎంత బాధ, వేదన, శోధన ఉంటుంది కదా. అది పౌలుకు మళ్ళీ గలతీలు వాళ్ళు దేవుని నుండి తొలగిపోతుంటే మళ్ళీ తిరిగి పాపంలోనికి వెళ్తుంటే ఆయన అంతగా బాధపడుతున్నాడంట. పౌలుకే ఇంత బాధ ఉంటే మనను తన స్వరక్తం ఇచ్చుకున్న దేవుడికి ఎంత బాధ ఉండాలండి? ఎంత బాధ ఉండాలి? మళ్ళీ దేవుణ్ణి కోసి రాసి రంపాన పెట్టి మళ్ళీ సిలువ వేసినట్టు ఉంటుంది కదా దేవుడికి. ఉంటుందా? ఉండడు అట్లా. అందుకే పౌలు చెప్తాడు కదా, హీబ్రూలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో, ఒకసారి వెలిగింపబడి, చదవండి బ్రదర్, హీబ్రూలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి, 4 నుంచా 6 నుంచా చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోకపు రాబో యుగ సంబంధమైన పరలోకపు ఆశీర్వాదములను 6:4 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై
దేవుని యొక్క దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి ఏం చేస్తున్నారంట వీళ్ళు? తిరిగి పాపమునకు వెళ్ళేవారు, తిరిగి శరీరానుసారంగా జీవించేవారు, శరీరంను తృప్తిపరిచేవారు, తమను తాము తృప్తిపరుచుకునేవారు ఏం చేస్తున్నారంట? మరలా యేసు ప్రభుల వారిని బాహాటముగా సిలువ వేస్తున్నారంట. మొదట ఎవరు సిలువ వేశారండి యేసు ప్రభుల వారిని? ఎవరు వేశారు సిలువ? యూదులు కోరుకున్నారు, రోమా సైనికులు తీసుకెళ్ళి సిలువ వేశారు. ఇప్పుడు ఎవరు వేస్తున్నారంట సిలువ? ఎవరు చెప్పాలి? వీరు చెప్పరేంటండి మరి? ఎవరు వేస్తున్నారు సిలువ? ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యయ్యో నా పాపమునకే, కాదు కాదయ్యయ్యో నా పాపమునకే, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు. రక్షింపబడిన మనము ప్రభుని మళ్ళా బాహాటంగా సిలువ వేయకుండా ఏం చేయాలంట? ఆయన ప్రేమను ఇతరులకు ప్రచురం చేయువారిగా ఉండాలి. అంటే ఏ విధంగా ఉండాలి? మనం ప్రేమ సువార్త చెప్పేవారుగా ఉండాలి. సువార్త చెప్పేవారుగా ఉండాలంటే ఏం చేయాలి? మనము సువార్తను రెండు విధాలుగా చేస్తాం. ఒకటేంటి? నోటితో చెప్పే సువార్త. ఇంకోటి మన యొక్క బిహేవియర్, ప్రవర్తనతో చెప్పే సువార్త. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఈ లోకంలో అన్య జనులు 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మందిలో అంట ఒక్కరు మాత్రము సువార్త చదువుతారంట. అంటే సువార్త చదివే అవకాశం ఒక్కరికి వస్తుందంట. మిగతా 99 మంది అంట క్రైస్తవులను చదువుతారంట. అర్థమైందా? సమझకాలే? మళ్ళీ చెప్తాను. 100 మందిలో ఒక్కరికి మాత్రం సువార్త పత్రిక చదివే అవకాశం వస్తుంది. మిగతా 99కి వచ్చే అవకాశం ఏంటంటే క్రైస్తవులను చదివే అవకాశం. మనం పని చేసే చోట, మందిరంలో, బయట, స్కూల్లో, కాలేజీలో, పనిచేసే చోట, లేదా ఎక్కడికైనా వెళ్ళు, ప్రత్యేకించి మన ఇరుగు పొరుగు వారు, మనం చేసే ఘనకార్యాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. మన దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఈ పనికి మాలినోడు చేసే పనులకి ఏమంటారు? వీడెవరు పెద్ద పనికి మాలినోడు, మళ్ళీ వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు మాకేం తెలుసా అండి? మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, క్రీస్తు మమ్మల్ని జీసస్ లవ్స్ యూ అని చెప్పేసి మన కార్ల మీద, బైక్ల మీద రాసుకుంటే కాదు. ఆ ప్రేమ మనము ఇతరులకు బయలుపరిచే విధంగా మనం జీవించాలి. అందుకే అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటారు చూడండి, రెండవ తిమోతియ, ఒక్క నిమిషం ఆగు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో ఎవరంట? విశ్వాసులు. ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక. We are the love letter written by God to the Gentiles. యేసు ప్రభుల వారు రాసిన ప్రేమలేఖ,
అన్నిలకు రాసిన ప్రేమలేఖ ఏంటంట అది? యు ఆర్ ద గాస్పల్, యు ఆర్ ద ఎపిస్టల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ విధంగా ఉండాలంట మన జీవితం. మన జీవితం అట్లుందా ఇప్పుడు? అట్లుందా? ఎవరైనా నిన్ను చూడంగానే వారు నిన్ను చూస్తే యేసు ప్రభువుని చూసినట్లుంది అని అన్నారా? వారు నిన్ను చూస్తే నాకు కూడా యేసు చర్చికి రావాలని ఉంది అని అన్నారా? అన్నారు ఎవరైనా? లేదంటే మన జీవితం వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏ విధంగా ఉండాలంట? మనము పాపమునకు తిరిగి వెళ్ళే వారము కాకుండా, రక్షణ పొందిన మనము పాపంలో జీవించే వారము కాకుండా ఏ విధంగా ఉండాలంట? మనము క్రీస్తు యందు స్థిరముగా నిలిచిన వారమై ఉండాలంట. ఏ విధంగా ఉండాలి? వాక్యానుసారంగా జీవించే వాళ్ళమై ఉండాలి కదా. రోమిలకు రాసిన పత్రిక 12:1-2 ఏ విధంగా ఏమన్నా? మీరు లోకానుసారమైన జీవన విధానమును జీవించకుండా ఉత్తమమును అనుకూలమునైనది ఏదో మనం పరీక్షించి తెలుసుకోవాలంట. దేవుని వాక్యానుసారంగా ఉందా ఇది? నా జీవితం ఎట్లుంది? నేను ఇతరులను ప్రేమిస్తున్నానా? ప్రేమను చూపిస్తున్నానా? యేసు ప్రభువు వారి యొక్క ఆయనకు సాక్షిగా లోకంలో ఉంటున్నానా? లేదా తిరిగి రక్షణ పొందిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నానా? దేవుడు మనకును పరలోకానికి వెళ్ళినప్పుడు 2 క్వశ్చన్స్ అడుగుతాడంట. ఒక ఆయన దైవజనుడు రిక్ వారెన్ అని ఆయన ఏం చెప్పాడంటే, గాడ్ విల్ ఆస్క్ ఓన్లీ 2 క్వశ్చన్స్. ఏంటి అవి 2 ప్రశ్నలు అంటే? పరలోకంలోకి వెళ్ళంగానే ఫస్ట్ ప్రశ్న, నీవు నా కుమారుడైన యేసు ప్రభువును నీ రక్షకునిగా అంగీకరించినావా లేదా? నీ పాపముల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడని అంగీకరించినావా లేదా? ఏంటి? నీ పాపముల నిమిత్తమై నా ప్రియకుమారుడు చనిపోయి తిరిగి లేచాడని నువ్వు అంగీకరించినావా లేదా? అంటే రక్షకునిగా అంగీకరించినావా లేదా అని ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఎస్ అంటే కమ్ ఇన్సైడ్, లేదంటే ఆ నరకంలో తీసి పడేస్తారు అంతే. అక్కడ ఏంటి? ఏడుపు, పళ్ళు కొరుకుతూ ఉంటుంది. వా అగ్ని ఆరదు, పురుగు చావదు. 2వ క్వశ్చన్, నీవు భూమి మీద లోకంలో జీవించిన కాలంలో నీ కొరకే నువ్వు జీవించినావా? నీ శరీరాన్నే తృప్తిపరచుకుంటూ జీవించినావా? లేదా నా కొరకేమన్నా చేసినావా? మొదటి ప్రశ్న పరలోకంలోనికి ఎస్ అంటే పరలోకం, లేదంటే నరకం. 2వ ప్రశ్న మనకు ప్రభువు ఇచ్చే బహుమానమును డిసైడ్ చేస్తుంది. మనం పరలోకంలో ఏమై ఉంటామో డిసైడ్ చేస్తుంది అది. తిరిగి మళ్ళీ ప్రాచీన పాపపు జీవన విధానమును జీవించినామా, లేదా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండి జీవించామా? పర్ఫెక్ట్గా ఎవరు జీవించలేరు. పౌలు పర్ఫెక్టా? పౌలు ఏమంటాడు? నేను ఏం చేయకూడదు అనుకుంటానో అదే చేస్తున్నాను అంటాడు పౌలు. అందుకే నేను నా శరీరాన్ని నలుగగొట్టుకుంటున్నాను అంటాడు. అంటే శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఆత్మఫలంలో ఏంటి? ఆత్మఫలంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అక్కడ? అందులో ఒక భాగం ఏంటి? సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. మనం ప్రభు కొరకు ఏమైనా చేస్తున్నామా లేదా? ప్రభు కొరకు జీవించాలని ఉందా? యేసు ప్రభుల వారి కొరకు ఏమన్నాడు పౌలు? ఇక జీవించేవాడని నేను కాదు, ప్రభువే ఆయనది జీవిస్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. పౌలు కొరకు అప్పగించుకున్న దేవుడు మన కొరకు కూడా ఆయన యేసు ప్రభుల వారు సపరేట్ కాదు కదా. మనకు పౌలు కొరకు చనిపోయిన దేవుడే మన కొరకు చనిపోయాడు. మరి పౌలు ఎట్లా జీవించాడు, మనం ఎట్లా జీవిస్తున్నాం? రండి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నిజంగా ఇంకా చాలా ఉన్నాయి కదా. గలాతీయులకు రాసిన పత్రిక 19:20లో వచ్చి అక్కడ ఏమైనా ఉన్నాయి? శరీర కార్యములు స్పష్టమైనవి ఏంటంటే అవి చదవండి. ఇంకా ఇంతవరకు చెప్పాము కదా, ఇంకొకసారి చెప్పేది అయిపోతే ఒక 2 నిమిషాలు పని అయిపోతుంది. కానీ జారత్వము, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. తర్వాత 22లో ఆత్మానుసారంగా జీవించేవారు కలిగి ఉండే లక్షణాలు ఇవి. ఏంటి? ఆత్మఫలమైన మనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము,
దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దాని యొక్క ఇచ్చలతోనూ దురాశలతోనూ దాన్ని శరీరాన్ని సిలువ వేసి ఉన్నారు. ఎవరంట వీళ్ళు? క్రీస్తు యేసు సంబంధులు, ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారు. రండి మనలను మనం పరీక్షించుకుందాం.